శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కి స్వాగతం. ఈ రాశి వాళ్లకు జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దీనితో పాటుగా ఏ దేవతారాధన చేస్తే కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వ్యక్తులకు ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకున్నట్లయితే కనుక వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మీరు ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నారో అది రేపటి రోజున జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీకు రేపటి రోజు అనేది ఎంతో లాభదాయకమైనటువంటి స్థితి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యులతోటి సఖ్యత అనేది బాగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా రేపటి రోజున మారేటటువంటి సూచన ఉంది. మీకు ఎంతో ఉత్సాహకరమైనటువంటి వాతావరణం అనేది కలుగుతుంది. రేపటి రోజున ఈ రాశి జాతకులకు బంధువులతో, స్నేహితులతో ఏవైనా మాట పట్టింపులు కానీ, మనస్పర్ధలు కానీ ఉంటే అవి తొలగిపోతాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మీకైతే అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా రేపటి రోజున కొన్ని బాధ్యతలు అనేవి మీ పై అధికారులు అప్పచెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంస్థల్లో మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి మీరైతే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఏ పని అయితే చేయలేనని భావిస్తున్నారో ఆ పనులనైతే మీరు చకచకా పూర్తి చేసేస్తారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి మీకు ఈ సమయంలో ఏర్పడబోతున్నాయి. ఆర్థిక అంశాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే రుణ విముక్తులయ్యే సూచన ఉంది. అప్పుల భారం నుండి మీరైతే బయటపడతారు. కొత్తగా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. తెలివిగా మీరు ఆలోచించాలి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. ముఖ్యంగా సహచరులు, మిత్రులు మిమ్మల్ని అందలాన్ని ఎక్కిస్తారు. గొప్పగా మీరైతే రేపటి రోజున ఫలితాలు అనేవి చూస్తారు. ఇక ఈ పని నాతో కాదు అని, ఈ పని చేయలేనని భావిస్తున్న ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి పనులన్నిటినీ పూర్తి చేస్తారు. అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. రుణ విముక్తులు అవుతారు. అప్పుల బాధ నుండి కూడా బయటపడతారు. కొత్తగా మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. తెలివిగా ఆలోచించి మీరు ఆ పనులను చేజిక్కించుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారబోతుంది. సన్నిహితులతోటి, అదేవిధంగా స్నేహితులతోటి చక్కగా గడుపుతారు. విద్యార్థులకు కూడా రేపటి రోజు అనేది ఉత్సాహకరంగా మారుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. భవనాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ అవకాశాలు కూడా మీకు దక్కబోతున్నాయి. వ్యాపారాల్లో మీరు ఆశించిన విధంగా లాభాలనేవి పొందుకుంటారు. ఉద్యోగస్తులకి పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ఈ రోజున ఈ రాశి వ్యక్తులు వినాయకుడిని పూజించండి, శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా కనకదార స్తోత్రాన్ని పఠించండి, శుభం చేకూరుతుంది. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.